వెల్కమ్ టు గొల్లబామ శారీ స్పెషల్ స్టోరీ. ఒక అందమైన అమ్మాయి తన నెత్తిపై కుండ పెట్టుకొని పాలు పెరుగు అమ్ముతుండగా ఒక మంచి ఆర్టిస్ట్ దాన్ని గుర్తుపట్టి మంచి ఆర్ట్ని శారీ పైకి దించారు. అదే గొల్లబామగా పేరు చెందింది. అప్పట్లో గొల్లబామ చాలా ఫేమస్. కానీ కొంతకాలం వరకు అది నడిచి కొంతకాలం తర్వాత ఆగిపోయాక ఇప్పుడు మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మన ముందుకి తీసుకొచ్చారు ఆదర్శ చేనేత సంఘం వారు. ఇప్పుడు గొల్లబామ శారీస్ అనేవి అన్ని శారీస్లో కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. సో గొల్లబామ శారీస్కి హిస్టరీ ఏంటి అసలు? ఒక తాతగారు ఒక ఆర్టిస్ట్ ఒక 100 years అప్పుడు ఇది మిల్క్ ఉమెన్ డైలీ మార్నింగ్ వెళ్ళే అమ్మాయిని చూసి ఒక డయాగ్రామ్ చూసుకొని తర్వాత దీన్ని హ్యాండ్లూమ్కి కన్వర్ట్ చేసుకున్నారు. హ్యాండ్లూమ్కి కన్వర్ట్ చేసుకొని చీర పైన అది వేశారు. సో అప్పుడు నుంచి ఆ బొమ్మకి చీర పైన వచ్చిన తర్వాత గొల్లబామ చీర అనేది ఫేమస్ అయింది. సో అప్పటి వరకు దాని చాలా డిమాండ్ అప్పుడు. బట్ లాస్ట్ ఒక 30 years నుంచి అందరు అది వదిలేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చారు. డాక్టర్ సునంద గారు ఈ గొల్లబామ చీరల్ని రివైవ్ చేయడానికి చాలా రీసెర్చ్ చేశారు. మరి ఆ విశేషాలేంటో ఆవిడ మాటల్లోనే విందాం. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్, తర్వాత పవర్లూమ్ ఫ్యాబ్రిక్, న్యాచురల్ డైజ్, నానో టెక్నాలజీ ఇవన్నీ కలిసేసి పిహెచ్డి చేశాను. ఓకే. సో ఎందుకంటే ఐ వాంటెడ్ టు నో లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పవర్లూమ్ అండ్ హ్యాండ్లూమ్. సో వాట్ ఈస్ ద వై పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వై వీఆర్ లూజింగ్ దట్ ఆర్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్. సో మనకి హిస్టరీ నుంచి చూస్తే వీ హ్యాడ్ ఓన్లీ న్యాచురల్ డైజ్. We were not having the synthetic dyes on either on the paintings or on the fabrics. 2009లో డిజైనింగ్ అప్పుడు క్లస్టర్ డిజైనింగ్గా పనిచేసినప్పుడు నేను గొల్లబామది అని ఉంది కదా, అది కొంచెం మార్పులు చేసాం. దాంట్లో ఫిగర్స్లో క్లారిటీ లేదు. నేను అనుకున్నా ఎలాగైనా ఇది తీసుకొని రావాలి, నేను క్లారిటీ తీసుకొని రావాలి అని అక్కడ మళ్ళీ నేను క్యాట్ డిజైన్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో అప్పుడు మేము ఇది పాత గొల్లబామది ట్రెడిషనల్ గొల్లబామని ఈ రివైవ్డ్ గొల్లబామ కానీ కన్వర్ట్ చేసాము. సో కన్వర్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఇచ్చాము అది. సో ఇది మనం ఇప్పుడు ఇట్లా చేసాము గొల్లబామని, మీరు కొంచెం ఇది హ్యాండ్లూమ్ పైన మీరు వీవ్ చేసిస్తే మంచిగా ఉంటుంది అని. సో అప్పుడు అందరికి ఇస్తే అది ఏదో మార్కెటింగ్ ప్రాబ్లమో అది లూమ్ ప్రాబ్లమో ఏదో మనకు కూడా అంత అర్థం కాలేదు అప్పుడు. సో నేను కూడా ఏమన్నాను, సర్లే స్టాప్ చేసాము అప్పుడు. అయితే ఇంకా సంతోషం వార్త ఏమంటే, సో మన చేసిన గొల్లబామకి జిఐ వచ్చింది, జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. సో జియోగ్రఫికల్ ఇండికేషన్కి నేను చేసిన గొల్లబామని తీసుకున్నారు. సో దట్ వాస్ ద ఫస్ట్ లైక్ అండ్ హిట్, ఐ కెన్ సే దట్ వాస్ ద ఫస్ట్ సంతోషం. రివైవ్డ్ గొల్లబామకి జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫ్యాబ్రిక్ పైన వేయడానికి చాలా కష్టపడ్డారు. 2015 మళ్ళీ సిద్దిపేటకు వచ్చేసి ఇక్కడ ఆదర్శ సొసైటీకి ఫస్ట్ వచ్చాను. సో వచ్చి ఇక్కడ అడిగితే మ్యామ్ ఇప్పుడు ఇవన్నీ మేము 30 years అప్పుడు చేసాము, డిమాండ్ లేకుండా మనము చేయలేదు, సో అది ఇది అన్నారు. సరే అనుకోని మళ్ళీ అందరు మాస్టర్ వ్యూవర్స్ ఉన్నారు ఇక్కడ, 2-3. సో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను. ఎలాగైనా నా చేసిన రివైవ్ చేసిన గొల్లబామ ఫ్యాబ్రిక్ పైన రావాలి అనుకొని చాలా శ్రమపడాను. ఇప్పుడు ఈ గొల్లబామ ప్రస్తుతానికి మేము చిన్నప్పుడు నేసి ఒక 20-25 సంవత్సరాల కిందనే దాన్ని మూలకు పడేసినాం, ఎవరు కొనటం లేదని దాన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మన సునంద మేడం గారు వచ్చి ఫిగర్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది బొమ్మ బట్ట మీద వస్తుందా అంటే వస్తుంది మేడం, కానీ దానికి వర్క్ బాగుంటుంది, దాన్ని చేయాలి, ఎవరు చేస్తారని ఆమెను ఒక 4 నెలలు దాకా జరిపినా. మేము కూడా దానికి ఒక తయారు చేయాలంటే ఒక 1 వారం రోజులు కావాలి. ఈమె ఇంతగానం తిరుగుతుంది ఏందని చెప్పేసి ఆమె తిరుగుడు చూసి మేము పని కూలి ఏమి అడగకుండా తయారీ ఒక బొమ్మ తీసిచ్చిన తర్వాత ఆమె అబ్బాయి మీరు ఇంట్లో తీస్తారా అని చెప్పేసి తర్వాత ఆమె ఒక లూమ్ తయారు చేశారు, ఏది చారీస్ పెట్టించారు. చారీస్ పెట్టిన తర్వాత జాల మీద తీస్తుంది అన్నట్టు. జాల మీద తీస్తే వర్క్ చాలా లేట్ అవుతుంది అన్నమాట. ఒక బొమ్మ తీయాలంటే ఒక రోజు పడుతుంది చిన్న బొమ్మ తీయడానికే. ఈ తర్వాత ఇంకో జాల మీద పెట్టినాం మొగ్గము. తర్వాత ఇంకా 2 కావాలంటే ఒకటి దుప్పట పెట్టినాం. కానీ మేడం చెప్పినాం, మేడం ఇది జాల మీద అంటే కష్టం ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, మళ్ళీ అది దానికి తగిన కూలి అంటే రేట్ చాలా పెరిగిపోతుంది, ఇప్పుడు ఇట్లా చేసేంత ఓపికలు మన దగ్గర ఎవరి దగ్గర లేదు, మీరు జకార్ట్ పెడితే చేస్తాము అని అంటే ఆ విధంగా ఆమె జకార్టు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఆ దుప్పటా మీద పెట్టినాం. తర్వాత దీనికి బార్డర్ పెట్టినాం. అది చూసిన తర్వాత
మళ్ళీ ఇంకోటి మొత్తం 2 పార్ట్ జకాట్, అంటే అది ఆ బొమ్మ దించడానికి జకాట్ మీదనే ఒక రోజు పడుతుంది. అదే మనం జాల మీద ధ్యానంటే ఒక వారం రోజులైనా కాదు అది. అంటే భయం ఏమంటే ఇది మార్కెటింగ్ వెళ్తుందా లేదా. సో నేను అన్నాను సరే మీరు చేసి ఇవ్వండి, మార్కెటింగ్ ప్రాబ్లం నాది, ఓకే. మీరు చేసి ఇస్తే చాలు. సో తర్వాత మనకు ఫస్ట్ గొల్లబొమ్మ వచ్చేసి అక్టోబర్ 2016లో ఫస్ట్ శాంపుల్ వచ్చింది. సో ఫస్ట్ శాంపుల్ వచ్చినప్పుడు అందరూ చూసి మేడం ఇది చాలా బాగుంది మేడం అన్నారు. సో ఎందుకంటే నేను కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లో, అయితే వాళ్ళందరూ 50 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో వీళ్ళందరూ నాకు ఒక ప్రేరణ ఇచ్చారు, మేడం ఇది చాలా బాగుంది, మనం ఏదైనా చేయాలి అనుకొని. సో అప్పుడు నేను అనుకున్నా సరే నేను ఇంత కష్టపడింది నాకు కొంచెం సార్థకమైంది, సో ఇంకా ఇది ముందుకు తీసుకొని రావాలి. తాతయ్య గారు, డైయింగ్ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ కంపెనీ నుండి కోరనూలు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని వెయిటింగ్ ఆయిల్లో నానబెడతాం. నానబెట్టి తర్వాత బ్లీచ్ చేస్తాం. బ్లీచ్ చేసిన తర్వాత 2 సార్లు వాషింగ్ అవుతుంది. 2 సార్లు వాషింగ్ అయిన తర్వాత వైట్ కలర్ వేసి వైట్ కావాలంటే వైట్, కలర్ కావాలంటే కలరు, వాళ్ళు ఏది అవసరం అనుకుంటే అదే మేము చేస్తాం. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేస్తాం. కలర్లు బట్టిలో బట్ట అవుతాయి. ఇదేమో వైట్ ఏమో ఇట్లా అవుతుంది. ఆరడానికి ఎంత టైం పడుతుంది? ఆరడానికి కనీసం ఒక 12 hours 12 గంటలు పడుతుంది. చూస్తున్నారు కదండి థ్రెడ్డింగ్ ఎలా జరుగుతుందో. మరి ఇది థ్రెడ్డింగ్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మరి థ్రెడ్డింగ్ కూడా గొల్లబామ శారీస్ గురించి అంటారా? గొల్లబామ శారీస్కైనా ఏ క్లాత్ తయారు కావాలన్నా ఫస్ట్ ఈ వార్పింగ్ చేయాలి. అంటే వార్పింగ్ కన్నా ముందు ఇప్పుడు ఫస్ట్ డైయింగ్ ఉంటుంది. డైయింగ్ తర్వాత వైండింగ్, ఆ బింగుల మీద చుట్టడం ఇందాక మీరు చూశారు. దాని తర్వాత అవి దీనిపైన పెట్టి చూసుకొని ఇది ఇందులో నుంచి తీసి వార్పింగ్ చేయాలి. ఈ వార్పింగ్ అయిన తర్వాత ఇంకొకటి డ్రాఫ్టింగ్ ఉంటుంది. డ్రాఫ్టింగ్ తర్వాత మొగ్గం పైకి ఎక్కుతుంది అన్నమాట. అప్పుడు వీవింగ్ అవుతుంది, బట్ట తయారవుతుంది. ఇప్పుడు ఏ దానికైనా ఇలా చేయవలసిందే. అయితే ఇప్పుడు ఇది మన సిద్దిపేట ఏరియాలో ఈ విధంగా చేస్తాం అన్నమాట. అదే ఇప్పుడు వేరే ఏరియాలో ఇట్లా చేయరు. మా దగ్గర ప్రత్యేకత ఏంటిదంటే వేరే దగ్గర చేసేది ఒక 25 meters, ఒక 4 చీరలు లేదా 6 చీరల మందమే తయారు చేస్తారు. మేము ఫాబ్రిక్ కానీ దేనికైనా కానీ 100 నుంచి 300 meters వరకు మేము ఇక్కడ తయారు చేస్తామన్నమాట. ఇది వార్పింగ్, దీనికి సదుపాయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేము చేసేది దస్తకారాంధ్ర వాళ్ళది. ఇది న్యాచురల్ డైస్ మా దగ్గర మొత్తము. అయితే మాకు వాళ్ళు ఏమి ఇస్తారంటే ఫస్ట్ షాంపిల్ బట్ట ఇస్తారు. బట్ట ఇస్తే ఆ బట్ట చూసి మనం దానికి కావాల్సిన రంగులు కూడా వాళ్ళే అదిస్తారు. కొన్ని కెమికల్ కలర్స్ ఉంటేనేమో మేము అద్దుకుంటాం ఇక్కడ. దాని డిజైన్ బట్టి ఎంత పెట్టాలి ఎట్లా అనేది చేసి ఈ వార్పింగ్ తర్వాత వీవింగ్కి వస్తుంది అనమాట. తర్వాతనే బట్ట మీద వస్తుంది. ఇప్పుడు ఏ లూమ్కైనా ఈ వార్పింగ్ తర్వాత ఉండాలని ఉంటుంది మేడం. ఇక్కడ ఆల్రెడీ గొల్లబామ చీర నేస్తున్నారండి. మరి అది ఎంత టైం పడుతుంది కంప్లీట్ అవ్వడానికి ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఫస్ట్ మేము జాల మీద నేసినాం. జాల మీద చిన్నగా ఉండే గొల్లబామ అప్పటి నుంచి జాల మీదనే నేసినాం. ఇప్పుడు సునంద మేడం వచ్చింది, ఆమె పెద్దగా గొల్లబామలు తీసింది. ఇప్పుడు వేరే రకంగా గొల్లబామలు తీసింది. ఆ డిజైన్లు అన్ని రకాల ఏ రకం తీసుకొచ్చినా కానీ ఆ రకంలో మేము చేస్తున్నాము ఈ గొల్లబామ చీరలు. ఇది నేను చేసేది 17 ఇంచుల గొల్లబామ ఉంటుంది. ఇది మధ్యలో మళ్ళీ చిన్న చిన్న గొల్లబామలు కూడా తీస్తాము. ఇది నెయ్యాలంటే దాదాపు 3 రోజులన్నర అవుతుంది, 4 రోజులు అవుతుంది. వర్క్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ గొల్లబామ ఈ గొల్లబామ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఒక్క గొల్లబామ ఈ 17 ఇంచుల గొల్లబామ కావాలంటే 1 రోజున్నర అవుతుంది. 1 రోజున్నర అవుతుందా? 1 రోజున్నర అవుతుంది. దానికి పళ్ళు ఇది వేరే తీయాలి. మళ్ళీ మధ్యలో చిన్న బూటలు తీయడానికి కూడా అది కూడా 2 రోజులు పడుతుంది. మొత్తం 3 రోజులన్నర అవుతుంది ఈ ఒక్క చీర నెయ్యాలంటే. నేను చిన్నప్పటి నుంచే ఈ గొల్లబామ చీరలు కూడా నేను నేసిన. మధ్యలో కూడా కొన్ని ఇంకా వేరే ఈ గొల్లబామ ఎక్కువ నడవలేదు. నడవకపోవట్లా వేరే డిజైన్లు నేసినాం అన్నట్టు.
అయితే ఈ సునంద మేడం తెచ్చినాక ఇప్పుడు మేము ఇంకా చాలా నేస్తున్నాము. ఇప్పుడు మేము మా సొసైటీ నుంచి తయారైన చీరలు ఎక్కడ కూడా తయారు కావు. ఈ సొసైటీలో తయారైన నుంచేలే గొల్లబామ విలువ ఎక్కువ పెరిగిపోయింది. ఎక్కువ పెరిగిపోయి అన్ని సొసైటీలకు కూడా కొంచెం విలువ వచ్చింది. ఇప్పుడు మనతో పాటు ఆదర్శ చేనేత సంక్షేమ సంఘం మేనేజర్ గారు ఉన్నారు. మరి వారేం మాట్లాడతారో వినేద్దాం. ఇంతకుముందు నష్టాల్లో ఉన్న ఈ సంఘము గత 4-5 సంవత్సరాల నుండి లాభాలతో నడుస్తున్నది. ఈ సొసైటీ ద్వారా ఇప్పుడు 1 సంవత్సరం నుంచి సునంద మేడం గారు మా సొసైటీలో గొల్లబామ చీరలు మాడిఫై చేసి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 4-5 వేలు సంపాదించే వీవర్స్ ఈ గొల్లబామ చీరల ద్వారా ప్రస్తుతం 10 నుంచి 12 వేల వరకు సంపాదించగలుగుతున్నారు. దీంతో మిగతా చేనేత కార్మికులు కూడా ఈ గొల్లబామ చీరలు నేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు సిద్దిపేటలోని ఆదర్శ చేనేత సంఘం సొసైటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారండి. మరి వీళ్ళ టీంతో పాటు ఉన్నారు. వీళ్ళు ఇంత కష్టపడితేనే మనకి గొల్లబామ శారీస్ అనేవి రెడీ అయ్యాయండి. వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కాబట్టే మనకి మంచి గొల్లబామ శారీస్ చూసే అవకాశం దొరుకుతుంది. వీళ్ళ మాటల్లోనే ఇప్పుడు మరి వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకుందాం. ఈ గొల్లబామ అనేది ఒక 40-50 ఏళ్ళ కింద ఉండే బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు అది మూల పడిపోయిన దాన్ని ఇప్పుడు సునంద మేడం వచ్చి సహకరించి మంచి ఇది చేస్తుంది. సత్యం గారు, మీరు గొల్లబామని చీరలపైన నేస్తున్నారు కదా, కాటన్ పైన నేస్తున్నారా లేదంటే పట్టు మీద కూడా నేస్తుంటారా? ప్రస్తుతానికైతే కాటన్ మీద వేస్తున్నాం మేడం. పట్టు ఇది పెట్టమంటే పట్టు మీద కూడా పెడతాం. ఆదర్శ చేనేత కార్మిక సంఘాల వాళ్ళ కృషి, పని విధానం వారి మాటల్లోనే విన్నాం కదా. డైస్ విత్ గొల్లబామ, రివైవ్డ్ న్యాచురల్ డైస్ విత్ నానో టెక్నాలజీ. సో అవన్నీ కలిసేసి ప్రొడక్ట్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఏం చేసామంటే చీరలు స్టార్ట్ చేసాము. చీరలు విత్ డిఫరెంట్ లైక్ వెరైటీస్ విత్ గొల్లబామాస్. పళ్ళులో గొల్లబామ, తర్వాత బోర్డర్లో గొల్లబామ వచ్చింది. తర్వాత మేము ఏమంటారు దుప్పట్టా స్టార్ట్ చేసాము. సో దుప్పట్టా విత్ బ్లూ ఇండిగో స్టార్ట్ చేసాము. సో ఇండిగో స్టార్ట్ చేసినప్పుడు ఇది మంచిగా వచ్చింది, ఇంకా ఇది తీసుకెళ్లాలని కొంచెం అటు ఇటు ఎదికినప్పుడు ప్రెసిడెంట్ గారు హెల్ప్ చేశారు. సో మేడం ఇట్లా సమంత గారు హ్యాండ్లూమ్ డేని షో చేస్తున్నారు, సో వాళ్ళ డిజైనర్ ఇట్లా వచ్చారు అన్నారు. నేను సార్ నాకు నంబర్ ఇచ్చారు. సో నంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ కాల్ చేసి ఫస్ట్ మనము సమంత గారు డిజైనర్ కలిశాను. అప్పుడు అది చూసి ఇంత బాగుందా మేడం, ఇంత బాగుందా సునంద గారు అన్నారు. సరే మీరు ఏం చేస్తారో తెలియదు, నా దగ్గర అయితే కొత్త గొల్లబామ ఉంది విచ్ న్యాచురల్ డైస్ ఉంది అన్నారు. సరే మేడం నాకు 2 days ఇవ్వండి, నేను మాట్లాడి మీకు చెప్తాను అన్నారు. సో దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ రివైవ్డ్ గొల్లబామ విత్ న్యాచురల్ డైస్ అట్ ద స్టేట్ లెవెల్. వెవెన్ ఫ్యాషన్ షోలో గొల్లబామ శారీస్ ని ఎంతో అందంగా చూపించారు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్. I was very happy that Samantha particularly called chesi cheppindi, Shraman, you have to be a part of it. I was very happy that Mehreen Pirzada was my showstopper, and more of that, in Woven Show, for the first time I wanted to introduce Gollabama. After that, Gollabama took a different turn. This is what same happened at my Vancouver Fashion Week 2014. I started doing all the clothes with Pochampalli, and Pochampalli was our age. It was time only. I don't say that నేను చేసినాను దానికోసం వీళ్ళు వచ్చారు. I just tried to present Gollabama in a way at Woven what others did not think about presenting Gollabama.
you know, our clothes and our handlooms, all our weavers are also a part of us, and we have to take them to another level. So I think it is very, very important not to forget handlooms in any of your functions. It is always very nice. How to get down the reduce the cost and how to increase the color fastness was a challenge. ఓకే. సో దీన్ని బట్టి నేను మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్గా పోస్ట్ డాక్టరేట్గా అప్లై చేశాను. సో దాన్ని బట్టి నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ వచ్చింది. సో ఇప్పుడు ఏదేం చేస్తున్నాను కదా, సో దాట్ ఈస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది సిద్దిపేట్ వీవర్స్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అగ్రికల్చర్ యూనివర్సిటీ ధార్వాడ్. సో బికాస్ ఆఫ్ దీస్ టూ నౌ ఐ క్యాన్ సే దట్ I have got such a demand, so I can't even imagine I'll get into work so much. This is what the new Golabama, the revived Golabama with complete natural dyes, and apart from that, like we have started with the stripes and with a small buttas in it. Now we have started with the wall hangings. Wall hangings అంటే హ్యాండ్లూమ్లో మంచి ట్రెడిషనల్ మోటివ్స్ని తీసుకొని వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొల్లబామ వచ్చింది, గొల్లబామ అయిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ తల్లి వస్తుంది. సో ఇవన్నీ చిన్న చిన్న మోటివ్ లాగా చేసేసి ఫ్రేమ్ వేసేసి గిఫ్ట్ ఐటమ్స్ లాగా కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే, సో దాట్ టైప్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డైవర్సిఫైయింగ్ ద ప్రొడక్ట్స్ విత్ హ్యాండ్లూమ్స్. సో చూసారు కదా వ్యూవర్స్, గొల్లబామ శారీ స్పెషల్ స్టోరీ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మీకు ఇదంతా చూపిస్తూ. మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita tv ఛానల్లో చూడండి.